హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 29-30 మార్చ్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో గైస్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీరు గనక కేంద్ర ప్రభుత్వ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత చాలా తక్కువ కాస్ట్లో మీ ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయ్యే విధంగా కోర్సులన్నీ కూడా రెడీ చేసి ఉంచామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు డెమో చూసి తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్, మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? దీన్నే ఏటీఎంఏ, ఆత్మ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఆన్సర్ ఆప్షన్ ఏ, అర్నబ్ బెనర్జీ. సియట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ అయిన అర్నబ్ బెనర్జీ ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆత్మ అనేది భారతదేశంలో ఆటోమోటివ్ టైర్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పరిశ్రమ సంస్థ. అర్నబ్ బెనర్జీ 2005లో సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా సియాట్లో చేరారు. అతను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా తన ప్రస్తుత పాత్రను స్వీకరించడానికి ముందు 2018 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్తో సహా కంపెనీలో అనేక ముఖ్యమైన పదవులను కూడా నిర్వహించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. దుబాయ్లోని ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఇటీవల ఏ టాలీవుడ్ హీరో మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి? అల్లు అర్జున్ గారిది. వివరాలు చూద్దాం. ప్రముఖ తెలుగు నటుడు అల్లు అర్జున్ తన కెరీర్లో సరికొత్త మైలురాయిని అందుకున్నారు. దుబాయ్లోని ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహంతో సత్కరించబడ్డారు. ఆవిష్కరణ వేడుక. అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది మరియు నటుడు ఈవెంట్ నుంచి చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిత్రాలలో అతను తన పిల్లలు, భార్య స్నేహారెడ్డి, కుటుంబం మరియు జట్టు సభ్యులతో పాటు తన మైనపు బొమ్మతో పోజ్ ఇవ్వడానికి చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో రూపొందించబడిన దేవాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఓం ఆకారంలో ఉన్న దేవాలయం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పాలి అనేటువంటి ప్లేస్ రాజస్థాన్లో. వివరాలు చూద్దాం. రాజస్థాన్లోని పాలి జిల్లా జదన్ గ్రామంలో ఐకానిక్ ఓం ఆకారంలో రూపొందించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం ప్రారంభించబడింది. 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణ కళాఖండం పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా అంతరిక్షం నుండి కనిపించే అద్భుతమైన దృశ్యమానతలను కలిగి ఉంటుంది. పైనీరింగ్ గ్లోబల్ ఎండివర్ అంటూ కూడా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. మరి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి విశిష్టమైన ఆలయాన్ని రూపొందించడంలో మార్గదర్శకత్వం వహించిన ఈ సంచలనాత్మక ప్రయత్నం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఐక్యరాజ్య సమితి కొత్త అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా మరియు విపత్తు రిస్క్ రిడక్షన్ సెక్రటరీ జనరల్ యొక్క ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయ వ్యక్తి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ అండి, కమల్ కిషోర్ గారు. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ భారతదేశానికి చెందిన కమల్ కిషోర్ను కొత్త అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా మరియు విపత్తు రిస్క్ రిడక్షన్ సెక్రటరీ జనరల్ యొక్క ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. అతను ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కు నాయకత్వం వహిస్తారు. మునుపటి ప్రత్యేక ప్రతినిధిని భర్తీ చేస్తుంది. జపాన్కు చెందిన మామి మిజుటోరి స్థానంలో మిస్టర్ కిషోర్ నియమితులయ్యారు. ఆమె సేవకు సెక్రటరీ జనరల్ కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటరీ జనరల్ కూడా యుఎన్డిఆర్ఆర్ డైరెక్టర్ పోలా ఆల్బ్రెటోకు ప్రశంసలు తెలియజేశారు. మిస్టర్ కిషోర్ తన పదవిని చేపట్టే వరకు తాత్కాలిక ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతారు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. ఇండియన్ ఆర్మీ 2024 సంవత్సరానికి మొదటి ఆర్మీ కమాండర్ల సమావేశాన్ని హైబ్రిడ్ మోడ్లో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. ఇండియన్ ఆర్మీ 2024 సంవత్సరానికి మొదటి ఆర్మీ కమాండర్ల సమావేశాన్ని హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తుంది. కాన్ఫరెన్స్ యొక్క వర్చువల్ సిగ్మెంట్ 28 మార్చి 2024న షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత 1వ మరియు 2వ ఏప్రిల్ 2024న న్యూఢిల్లీలో మరియు ఫిజికల్ మోడ్లో నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అధ్యక్షత వహిస్తారు మరియు హాజరవుతారు. సీనియర్ సైనిక నాయకత్వం ద్వారా ఆర్మీ కమాండర్లు తమ సంబంధిత కమాండ్ హెడ్ క్వార్టర్స్ నుండి వాస్తవంగా పాల్గొంటారంటూ తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 6.
భారతదేశంలోని స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయడానికి లేదా ఇటీవల రూపొందించిన నూతన వ్యవస్థ పేరేంటి? మన దేశంలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ మరియు కంప్యూటర్లు పనిచేయడానికి రూపొందించిన సొంత వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ ఏ రుబీడియం అటామిక్ క్లాక్ అండి. వివరాలు చూద్దాం. ఇప్పటి వరకు అమెరికాకు చెందిన నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తున్న భారత్లోని స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పనిచేయనున్నాయి. ఇందుకోసం ఇస్రో రుబీడియం అటామిక్ క్లాక్ను అభివృద్ధి చేసి గత ఏడాది లాంచ్ చేసింది. త్వరలోనే దీనికి మన దేశంలోని స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను సింక్ చేయనుంది. అటామిక్ గడియారాలు అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని కొలుస్తాయి. అందుకే నావిగేషన్ ఉపగ్రహాల్లో కూడా ఈ అటామిక్ గడియారాలను ఉపయోగిస్తారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగిస్తున్న అటామిక్ గడియారాల్లో సిసిఎం అణువులు ఉపయోగిస్తున్నారు. ఈ గడియారంలో రుబీడియం అణువులను కూడా ఉపయోగించడం అయితే మనం ఇక్కడ ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతన చట్టంలో భాగంగా కూలీల రోజువారీ వేతనం 272 రూపాయల నుంచి ఎంతకు పెంచుతూ నిర్ణయము తీసుకున్నారు? ఎంతకు పెంచారండి? ఆప్షన్ ఏ 300 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతన చట్టంలో భాగంగా కూలీల రోజువారీ వేతన రేట్లు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరిందుకు అనుగుణంగా ఏపీ, తెలంగాణలో 300 రూపాయలకు వేతన రేట్లు పెరిగాయి. 2023-24 నాటి వేతన రేటు 272 కాగా 2024 నుంచి 25 45 అని పడింది. 2024-25 సంవత్సరానికి మరో 28 రూపాయలు పెంచడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల వార్తల్లో ఉన్న 1 అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షను ఈ వ్యాధి నిర్ధారణకు అందుబాటులోనికి తీసుకొచ్చారు. 1 అవర్ ప్లాస్మా గ్లూకోజ్ టెస్ట్ దేనికోసం అండి? పేరులోనే ఉంది కదా, మధుమేహము. ఓకే, వివరాలు చూద్దాం. మారిన జీవశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 14.4% అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు. దేశ జనాభాలో 15.3% అంటే 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ దశలో ఉన్నారు. ప్రీ డయాబెటిక్ దశలో ఉన్న వారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. వెంటనే అప్రమత్తమై జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మధుమేహం బారిన పడతారని లెక్క. అయితే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వారిని ఖచ్చితంగా గుర్తించడం ముఖ్యం. ఇందుకు గాను 1 అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష 1HPGను ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ సిఫారసు చేసింది. ఈ పరీక్ష ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఎవరికి మధుమేహం ముప్పు ఉందో గుర్తించవచ్చని చెప్తున్నది. IDF అనేది ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా మధుమేహ సంఘాలతో కూడిన సంస్థ. ఇది మధుమేహానికి సంబంధించిన వివిధ మార్గదర్శకాలను కూడా ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి 55వ మానవ హక్కుల మండలి ప్రపంచ మానవ హక్కుల సమావేశం ఇక్కడ నిర్వహించారు. ఆప్షన్ బి అండి, జెనీవాలో. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్యసమితి 55వ మానవ హక్కుల మండలి సమావేశంలో భారత్ తరపున వికారాబాద్ జిల్లాకు చెందిన సాయి సంపత్ పాల్గొన్నారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ నెలలో ప్రపంచ మానవ హక్కుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బాస్లాపూర్కు చెందినటువంటి ఈ యొక్క సాయి సంపత్ గారు పేర్కొనడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలో ఏ దేశ అనుబంధ సంస్థ ఏరోస్పేస్ సర్వీస్ ఇండియాని ప్రారంభించి మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో పాల్పంచుకుంటున్నట్లుగా తెలిపిన దేశం? ఆప్షన్ డి అండి, ఇజ్రాయెల్. రక్షణ రంగ దిగ్గజం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ భారత్లో తమ అనుబంధ సంస్థ ఏరోస్పేస్ సర్వీసెస్ ఇండియాని ప్రారంభించింది. మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో పాలు పంచుకోవడంపై తన నిబద్ధతను ఇది నిదర్శనమని ఏఐఎస్ఆర్ CEO డానీ లాబర్ తెలిపారు. భారతీయ సాయుధ బలగాల కోసం అధునాతన సిస్టమ్ను అభివృద్ధి చేసిన దిశగా AIA DRDO మధ్య సంబంధాలను మరింత బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. క్వశ్చన్ నెంబర్ 11. నిర్మాణ రంగంలో అతిపెద్ద సమస్యగా ఉన్న ఇసుక కొరత పరిష్కరించడానికి ఇటీవల కృత్రిమ ఇసుకను తయారు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి, బెంగళూరు అండి. IISc బెంగళూరు అంటారు దీన్ని. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఇసుక కొరత ఒకటి.
ఏ ఇల్లు కట్టాలన్నా, ఏ గోడ పేర్చాలన్నా ఇసుక అవసరం తప్పనిసరి. ఇప్పటికే ఉన్నదంతా తవ్వేస్తుండడంతో భవిష్యత్తులో ప్రత్యామ్నాయం ఖచ్చితము కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు. కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేశారు. నిర్మాణ వ్యర్థాలు మట్టిలోకి ప్రత్యేక పద్ధతుల ద్వారా కార్బన్ డయాక్సైడ్ను జొప్పించి నిర్మాణాల్లో వాడేలా తయారు చేశారు. ఈ ప్రక్రియలో కాల్షియం కార్బోనేట్ స్ఫటికలు తయారవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి ఇసుక, సిమెంట్ కన్నా 20-22% అధిక మన్నిక, అధిక దృఢత్వాన్ని కలిగి ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం ఇసుక కొరత, కార్బన్ డయాక్సైడ్ వ్యాప్తి పర్యావరణ ఇబ్బందిగా మారాయి. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల సరిహద్దు యూపీఐ లావాదేవీలను సులభతరం చేయడానికి ఎన్పిసిఐ ఏ దేశానికి చెందిన ఫోన్పే పేమెంట్ సర్వీస్ లిమిటెడ్తో కలిసి పనిచేసింది? ఆప్షన్ బి అండి, నేపాల్. రైట్ టు రిపేర్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ మంత్రిత్వ శాఖ చొరవతో ఇది ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ డి, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర మంత్రి నారాయణ రాణే ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర. భారత ప్రధానమంత్రి ఇటీవల ఏ స్థలంలో పెట్రోనెట్ ఎల్ఎన్జి యొక్క పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు? ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్. ఆప్షన్ డి అండి, దాహేజ్, గుజరాత్. ఇటీవల క్రింది వాటిలో ఏ కంపెనీకి మినీరత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ హోదా లభించింది? ఆప్షన్ సి, గ్రేట్ ఇండియా. ఇటీవల ప్రభుత్వం తన ధరల స్థిరీకరణ నిధి క్రింద ఏ పంటలను చేర్చడానికి ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోధుమ మరియు బియ్యం అంటే వరి. బయాడగి మిరపకాయలు ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇవి ఏ రాష్ట్రంలో పండిస్తారు? బయాడగి. ఆప్షన్ బి అండి, కర్ణాటక. బెట్టింగ్ మరియు జూదం ప్లాట్ఫామ్ల కోసం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది? ఆప్షన్ బి అండి, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. కల్ప సువర్ణ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ తోటల పంటకు చెందిన కొత్త మరుగుజ్జు రకము? ఆప్షన్ డి అండి, కొబ్బరి. మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్ కోసము ఎంబెడెడ్ సిమ్ వినియోగంపై ఇటీవల ఏ సంస్థ సిఫారసులను విడుదల చేసింది? ఆప్షన్ సి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. జంతువుల పట్ల శ్రద్ధ వహించే శాస్త్ర భాగం ఏంటి? ఆప్షన్ సి అండి, పశుసంవర్ధక శాఖ. గేదెలకు ఆవులకు సోకే ప్రమాదకర వ్యాధి క్రింది వాటిలో ఏది? ఆప్షన్ బి, గాలికుంటు వ్యాధి. ప్యాచరైజేషన్ అంటే ఏంటి? ప్యాచరైజేషన్ లూయి ప్యాచర్ కనిపెట్టారు దీన్ని, అందుకే ఆయన పేరు పెట్టారు. ఆప్షన్ బి. పాలను శీతలీకరించి వెంటనే మరిగించి దానిలోని సూక్ష్మజీవులను నశింపచేయడము. ఇంపార్టెంట్. ఆచార్య జేకే కురియన్ దీనికి ప్రసిద్ధి చెందారు? ఆప్షన్స్ అండి, శ్వేత విప్లవం. గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే కోళ్ళని ఏమంటారు? ఆప్షన్స్ అండి, లేయర్స్ అంటారు. బాయిలర్స్ ఏమో మాంసం కోసం పెంచుతారు, లేయర్స్ని గుడ్ల కోసం పెంచుతారు. ఈ మధ్య కాలంలో వీటి పెంపకం పట్ల ఆసక్తి పెరుగుతున్నది. వీటి పెంపకం అండి, ఆప్షన్ సి, ఈము పక్షులు. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారండి? ఎపికల్చర్. ఇంపార్టెంట్, ఎపికల్చర్. నీలి విప్లవం వీటికి సంబంధించింది. దేనికండి? చేపలు. చేప మాంసం దేనికి ఆహారంగా పేర్కొంటారు? చేప మాంసం దేనికి ఆహారం అండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మెదడుకు ఆహారంగా పేర్కొంటారండి. ఇంపార్టెంట్. తేనె పట్టులో ఫలవంతమైన ఆడ ఈగని ఏమంటారు? తేనె పట్టులో ఫలవంతమైన ఆడ ఈగ. ఆప్షన్ బి అండి, క్వీన్ అంటారండి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయస్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే
మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.